హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఒక చిన్న స్టోరీ మీకైతే షేర్ చేస్తాను. అదేంటంటే 15 సంవత్సరాలకి ఒక అమ్మాయికి పెళ్లి చేశారు. ఆ అమ్మాయికి 22 ఇయర్స్ వచ్చేసరికి భర్త అనేది చనిపోయాడు అనమాట. భర్త చనిపోయిన 3 మంత్స్కి ఇంకొకరితో ఎఫ్ఐఆర్ అయితే పెట్టుకుంది. ఈ స్టోరీ అనేది ఒక అమ్మాయి నాకు క్లియర్గా చెప్పింది అనమాట. ఇది వీడియో చెప్పండి అక్క, వీడియోలో షేర్ చేయండి అని చెప్పారు. దీని గురించి నేను క్లియర్గా చెప్తాను. దయచేసి మన వీడియోస్ అన్నీ కూడా ఫుల్గా చూడండి, మీకు కొద్దిగానే యూస్ఫుల్గా అయితే ఉంటాయన్నమాట. సో స్టోరీలోకి వెళ్ళడానికన్నా ముందు ఛానల్ చూస్తూ ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాతో మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నా ఐడి raji1133@CM4 అనమాట. ఆ ఐడికి కనుక మీరు కాల్ చేసినట్టయితే నాతో అయితే మాట్లాడద్దు. చౌట్ ఏదైనా ఉన్నా సరే నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఒక అమ్మాయికి 15 సంవత్సరాలకే పెళ్లి చేశారు కాబట్టి చిన్న ఏజ్, తెలిసి తెలియని ఏజ్. అసలు సెక్స్ అంటే ఏంటి అనేది తెలుసు కానీ ప్రాసెస్ ఏంటి అనేది కొద్దిమందికి తెలియదు అనమాట. సో ఇంకా ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు కూడా ఏమడుగుతూ ఉంటారంటే, అక్క అదే అంటే పిల్లలు అనేది అమ్మాయిలకి ఎక్కడి నుంచి పుడతారు అనే డౌట్ కూడా ఒక అమ్మాయి నేనైతే అడిగిందనమాట. సో అంటే శృంగారం చేస్తూ ఉన్నప్పుడు ఎటువైపు నుంచి శృంగారం చేసుకుంటూ ఉంటారు అనేది కూడా, అంటే ఫ్రంట్ చేసుకుంటారా బ్యాక్ చేసుకుంటారు ఇలా కూడా అడిగారు అనమాట. అంటే కొంతమంది అమ్మాయిలకి ఆ విషయం కూడా తెలియకుండా ఉన్నారనమాట. అంటే ఇవి తెలియని వాళ్ళంటే కొంతమంది విలేజెస్లో అలాంటి వాళ్ళకి ఎక్కువగా తెలియకపోవచ్చు అండి. ఆల్మోస్ట్ ఇప్పుడున్న కల్చర్లో తెలియచ్చు, బట్ ఎక్కడో రేర్ అనమాట. అలాంటివి ఉన్నారు కాబట్టి అప్పట్లో అయితే ఇంకా మనం చెప్పనవసరం అయితే లేదు. 15 సంవత్సరాలకే పెళ్లి చేసుకున్న తర్వాత తన భర్త 22-21 ఇయర్స్కి చనిపోయారనమాట. అంటే 20-21 సంవత్సరాలు ఆ మధ్యలో చనిపోయారు. తనకు ఆ వయసు వచ్చేటప్పుడు చనిపోయారు అనమాట. దానికి 2 పిల్లలు. అంటే ఇక్కడ ఏంటంటే తనకి ఇంట్రెస్ట్ వస్తున్న టైంలో, కోరికలు వస్తున్న టైంలో సెక్స్ అంటే ఏంటి, రిలేషన్ అంటే ఏంటి, ఎలా ఎంజాయ్ చేయాలి అని అన్నీ తెలిసినప్పటికీ తన భర్త అయితే దూరం అయిపోయాడు. అప్పుడు అమ్మాయి ఏం చేయాలి, ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా అసలు ఆ పిల్లల్ని పోషించాలంటే తను ఏదైనా చేసుకోనివ్వండి, తన పిల్లల్ని పోషించడం కోసం ఏ వృత్తినా చేసుకోనివ్వండి, బట్ ఏంటంటే తనకి సాటిస్ఫాక్షన్ ఎలా అవ్వాలి, తన బాడీ ఎలా ఫ్రీ అవ్వాలి, ఎలా హ్యాపీ అవ్వాలి అనే దాని గురించి ఆలోచిస్తే తను 3 మంత్స్కి ఇంకో కొత్త రిలేషన్ అయితే పెట్టుకునింది. సో ఇది తప్ప కరెక్టా అనేది వీడియో చేయమని చెప్పారనమాట. నార్మల్గా ఏంటంటే మనకు ఒక్క రోజు మనం ఫుడ్ లేకుండా ఉండగలం, 2 డేస్ ఉండగలం, 3 డేస్ ఉండగలం, 4 డేస్ ఉంటామా, ఎక్కడ ఏది దొరుకుతుందో అన్నట్టు మనం పరిగెడుతూ ఉంటాం. అలా కాకుండా ఒక 2 రోజులు ఉపవాసం చేయండి, చూద్దాం. అస్సలు ఉండలేదు. సేమ్ ఎలా ఫుడ్ అవసరమో బాడీకి కూడా ఖచ్చితంగా ఇంటర్ కోర్స్ అయితే అవసరం అనమాట. అది లేకపోతే బాడీ అనేది తట్టుకోలేదు. కాబట్టి తన అవసరం కోసం, తన ఆకలి కోసం ఇంకొకరితో రిలేషన్ పెట్టుకుంది. అంతేగాని తన హస్బెండ్ ఇంట్లో ఉండగానే తను వెళ్ళి ఇంకొకరితో రిలేషన్లో ఉంది అంటే కనుక అది తప్పు. తప్పు కూడా మనం జడ్జ్ చేయలేం, ఎందుకంటే వాళ్ళ లైఫ్ వాళ్ళది. అది పక్కన పెడితే మనం ఇక్కడ తప్ప ఒప్పు గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కాబట్టి వాస్తవంగా ఏంటంటే, సో అలా చేయడం, ఇంకొకరి తన హస్బెండ్కి మోసం చేసి అక్కడికి వెళ్ళడం అనేది అది తప్పు. అంతేకాకుండా అటువైపు వాళ్ళ భార్య ఉంటే కనుక ఆ అమ్మాయికి ఈ అమ్మాయి మోసం చేస్తూ ఉంటుంది కాబట్టి అది వరకు తప్పు అనమాట. ఇంకా అలా కాకుండా తను ఏంటంటే హస్బెండ్ లేడు, తన కోసం తన ఆకలి తీర్చుకోవడం కోసం ఇంకొకరితో రిలేషన్స్లో ఉంది కాబట్టి ఆ వైపు ఉన్న వ్యక్తి కూడా భార్య లేదనమాట, భార్య అయితే చనిపోయిందనమాట అతనికి కూడా. సో ఇద్దరూ కూడా ఉన్నారు కాబట్టి ఇది పెద్ద తప్పేం లేదు. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే ఆమెకు అప్పుడే దోల ఎక్కువైపోయింది, సో తనతో ఇంకొకరితో ఉంది అని చెప్పి అంటూ ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, వైఫ్ చనిపోతే భర్త ఏమైనా అలానే ఉండిపోతాడా? కోరికలన్నీ అంచుకొని ఈరోజు చనిపోయాడంటే కనీసం 1 మంత్ 2 మంత్స్ కన్నా ఇంకొకరితో రిలేషన్స్ వెతుక్కుంటాడు. ఎందుకంటే తట్టుకోలేక, కోరికలు అంచుకోలేక, ఆకలికి తట్టుకోలేక. అబ్బాయికి ఎలా ఉంటాయి కోరికలు, సేమ్ ఇక్కడ అమ్మాయి కూడా అలానే ఉంటాయి. కాబట్టి మనం తప్పు పట్టకూడదు అనమాట. అమ్మాయికి ఒక న్యాయం, అబ్బాయికి ఒక న్యాయం అయితే ఉండదు. ఇంకా బయట ఏదేమైనప్పటికీ సరే మనం ఇలాంటి రిలేషన్స్కి సంబంధించిన వీడియోస్ చేస్తున్నాం కనుక దీని గురించి చెప్పాలనుకుంటే, ఎలాంటి సిచ్యువేషన్లోనూ అమ్మాయి 3 నెలల కన్నా కూడా ఎక్కువగా రిలేషన్కి అయితే దూరంగా ఉండలేదు. చాలా కష్టం అనమాట. ఇంకొస్తాడు అనుకుంటే ఉండగలదు. సో ఇంకా రాడు, ఇంకా లేడు అన్నప్పుడు కోరికలు కంట్రోల్ చేసుకోవడం కూడా చాలా కష్టం. అందువలన అమ్మాయి వాళ్ళతో అయితే రిలేషన్లో ఉందన్నమాట. నాకు తెలిసినంత వరకు తను తప్పేం చేయడం లేదు. తన ఆకలి తీర్చుకోవడం కోసం అక్కడికి వెళ్తుంది, అంటే రిలేషన్లో ఉంది. ఇంకా కావాలంటే వాళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకొని పిల్లల్ని పోషించుకోవచ్చు, మనం అలా కూడా ఆలోచించాలి. బట్ ఏంటంటే చెప్పదలుచుకున్నది ఏంటంటే, తనకి తన ఇష్టాలని చంపుకొని పిల్లల్ని వదిలేసి తనతో వెళ్ళడం అంటే పిల్లల్ని పోషించలేక వదిలేసి వెళ్ళిపోయింది. తనకి అంత కోరికలు అనుకోవచ్చు, బట్ పిల్లలు చూసుకుంటూ తనకి
ఆకలి తీర్చుకుంటుంది కాబట్టి నా వరకు తప్పైతే నేను అనటం లేదు. మీరేమనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఎందుకంటే ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి కాబట్టి. సో మీ అభిప్రాయం ఏమి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియో కల్లా అంతవరకు బాయ్.